ఆగండి, ఆపండి. ఏంటండి మీరు? ఏంటండి ఈ పిచ్చి పని? మీరేం చేస్తున్నారో మీకు తెలుస్తోందా? ఆపండి. శారదా, ఈ పుట్టినరోజుకైనా మన మధ్య దూరం తగ్గుతుంది అనుకున్నాను, కానీ నా మీద నీకింకా కోపం తగ్గలేదు. నేను బతుకుండకూడదు, చచ్చిపోవాలి. ఆపండి. మేము కలిసి గుడికొస్తేనే మీ నాన్న ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చంపటానికి గన్ తీసుకొనొచ్చాడు. అదే మేం శాశ్వతంగా కలిస్తే ఊరుకుంటాడా? మమ్మల్ని ప్రాణాలతో ఉంచుతాడా? మేం విడిపోయి దూరంగా ఉన్నాం. ఎక్కడో ఒక చోట ఆయన క్షేమంగానే ఉన్నారు. నాకు అది చాలు. చాలదత్తయ్య, మీరిలా ఒంటరిగా ఉండకూడదు. సమాజంలో కృష్ణప్రసాద్ గారి భార్యగా మీకు గుర్తింపు రావాలి. మావయ్య మీతో ఉండాలి. ఇన్నాళ్ళు మీరు మనసులో పడిన బాధకి, చీకట్లో వదిలిన కన్నీళ్లకి, నీ ఒంటరితనానికి ఒక పరిష్కారం కావాలి. అది మావయ్య మీ దగ్గరికి రావడమే. కలవని దారుల్ని కలపాలి అని, నిన్న ధ్రువాల్ని ఒక్కటి చెయ్యాలని చూస్తున్నావు. అది వృధా ప్రయాస. లేదత్తయ్య, అలా ఎన్నటికీ జరగనివ్వను. మీరు చేసేది మంచి పని అయినప్పుడు, అందులో ధర్మం ఉన్నప్పుడు ప్రకృతే సాయం చేస్తుంది అంటారు. అలాంటప్పుడు మిమ్మల్ని కలపడానికి ఆ దైవమే దారి చూపిస్తుంది. భూమి, నా గురించి ఇంతలా ఆలోచిస్తూ నా సంతోషం కోసం ఆరాటపడి నువ్వు గగన్ విషయంలో ఎందుకమ్మా ఆలోచిస్తున్నావు? అర్థం లేని కండిషన్స్ పెట్టావు, పెళ్ళి ఆపుకున్నావు. ఇదంతా దేనికోసం? ఈ అమ్మ కోసం చేస్తాను. అందుకే అత్తయ్య బావకి దూరంగా ఉన్నాను. అంతేకాని బావ లేకుండా బ్రతకలేను. బావే నా ప్రాణం అత్తయ్య. బావ దూరం అయితే నా ఊపిరి ఆగిపోతుంది. ఇన్నాళ్ళు నా బాధనెవరూ గుర్తించలేదు. సమాజం కాకుల్లా పొడుస్తూ వేధిస్తూనే ఉంది. ఏ ఆడదానికైనా ఎంత ఆస్తి ఉన్నా ఐదోతనమే లేకపోతే, భర్త పక్కన లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందో అనుభవిస్తున్న నాకే తెలుసు. నేనెప్పుడు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేదు, నా కొడుక్కి చెప్పలేదు. నేను చెప్పకపోయినా నా బాధని అర్థం చేసుకొని మమ్మల్ని కలపాలని
నీ జీవితం కష్టాల పాలు చేసుకుంటున్నావా భూమి? నన్నింతలా అర్థం చేసుకుని నాకు న్యాయం చెయ్యాలని చూస్తున్నా నువ్వు నా కొడుకునెందుకు కష్టపెడుతున్నావు? నేనేం చేశాను? నువ్వు ఉదయ్తో క్లోజ్ గా ఉంటున్నావని, వాడితో తిరుగుతున్నావని గగన్ ఇబ్బంది పడుతున్నాడు. మీకు చెప్పారా? నేనడిగితే చెప్పాడు. అమ్మని కదమ్మా, వాడి బాధని తెలుసుకోవాలని నిన్నడుగుతున్నాను. అత్తయ్య, నాకు బావ కావాలి, నాన్న కావాలి. నాన్న అపూర్వ నీడలో ఉంటూ తను మంచిదని నమ్ముతూ చేస్తున్న మోసాల్ని, అన్యాయాల్ని తెలుసుకోలేకపోతున్నారు. ఆయన నిజం తెలుసుకుని మన రెండు కుటుంబాలు కలిసే వరకు ఈ బాధలు తప్పవత్తయ్యా. నాన్న కోసమే నేను ఉదయ్కి దగ్గరగా ఉంటున్నాను.